వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 15వ రోజు పారాయణం. పంచమ అధ్యాయము. సిద్ధయ్యను దూషించిన బ్రహ్మం గారి కుమారులు. శ్రీ వీరబ్రహ్మం గారి అభిమానానికి కృపకు పాత్రుడై మఠములో చేరిన సిద్ధయ్య ముస్లిం మతస్థుడని స్వామివారి కుమారులైన గోవింద పోతులూరయ్యలు తెలుసుకొన్నారు. వారు చాలా కోపంతో బ్రహ్మం గారి వద్దకు వెళ్ళి, స్వామి, ఏమిటి దారుణం? మహమ్మదీయునకు మన మఠంలో ఆశ్రయమిస్తారా? మ్లేచ్చులకు హైందవ విద్య బోధిస్తారా? ఇదెక్కడి ధర్మము? వాడిక్కడే ఉంటే భక్తులు మనల్ని గౌరవిస్తారా? మీ శిష్యులు క్రమశిక్షణ పాటిస్తారా? ఈ మత సంకరాన్ని ఎవ్వరూ సహించరు. అతడిని తక్షణం బయటికి పంపేయండి అంటూ సిద్ధయ్యను దూషిస్తూ దుర్వచనములు పలికారు. నాయనలారా, మీ బాధ అతడి సిద్ధయ్యను గురించా, లేక అతడి మతాన్ని గురించా? అతడు మతాంతరుడని, మన మత ధర్మములు పాటించడని ఎందుకు భ్రమపడుతున్నారు? అతని విషయం మేము చూసుకుంటాం, మీరు చింతించకండి అని స్వామివారిని ఊరడించారు. అయినా కూడా వారి ఆవేశం చల్లారలేదు. వాళ్ళు సిద్ధయ్య దగ్గరకు వెళ్ళి, సిద్ధయ్య, మా నాన్నగారి మంచితనం ఆసరా చేసుకుని వంచనతో మఠములో చేరి మమ్మల్ని అందరినీ భ్రష్టులను చేస్తావా? నువ్వెంత? నీ వయసెంత? యోగ సాధన నీకు ఆటలాగా కనపడుతోందా? ఇక్కడ ఉండే అర్హత నీకు ఉందా? లేదు. తక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపో అని తూలనాడారు. స్వాములారా, మీరన్నట్లు నేను మహమ్మదీయుడను నిజమే, కానీ ముస్లిమునైనంత మాత్రం చేత నేను దేవుణ్ణి వెదకరాదనుట మీకు ధర్మమా? కులమతములు సాధకులకు ప్రతిబంధకములా? వాల్మీకిదే కులము. ఈ కులమత భేదములన్నీ శరీరమునకే కానీ ఆత్మకు కాదు. ఆత్మకు జాతి మత కులములు లేవు. మీరు ఈ సత్యాన్ని గుర్తించిన జ్ఞానులు. నన్ను మీలో ఒకనిగా చేర్చుకుని గురు సార్వభౌముని పాదసేవా భాగ్యాన్ని కలిగించండి అని సిద్ధయ్య కన్నీటితో ప్రార్థించాడు. ఆ మాటలకు బ్రహ్మం గారి కొడుకులు మండిపడుతూ, ఓరి, మాకు నీతులు బోధించేటంతటి మొనగాడితవా? నువ్వెంత ఏడ్చి మొరపెట్టుకున్నా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదుగాక వీల్లేదు. మేము అంగీకరించము. ముందు మఠం నుండి బయటకు వెళ్ళు. నీ వలన మఠము మైలపడింది అంటూ సిద్ధయ్యని కొట్టసాగారు. బ్రహ్మం గారి కుమారుల బాధలు భరించలేక సిద్ధయ్య స్వాములవారి పాదాలపై పడి, స్వామి, నీవు తప్ప నాకు దిక్కులేదు. నన్ను కాదు పొమ్మంటున్నా నీ కుమారులను ఒప్పించి నన్ను కాపాడు స్వామి. నీవు కూడా నన్ను పొమ్మంటే ఇంక నాకు మరణమే శరణ్యము. బలవంతపు మరణము పాపమంటారు. నీ శిష్యుని అంతటి పాపమునకు ప్రోత్సహిస్తావా అని అర్థించాడు. స్వామివారు సిద్ధయ్యను లేవదీసి, నాయనా, నువ్వు ఎవరివో, నీ రాకకు కారణం ఏమిటో తెలియక నా కుమారులు నిన్ను దూషిస్తున్నారు. నిజం తెలిస్తే వారు పశ్చాత్తాపపడతారు అని చెప్పి తన కుమారులైన గోవిందాచార్య పోతులూరయ్యలతో, ఈ సిద్ధయ్య ఎవరో తెలుసుకుని ఆపై మీ ఇష్టప్రకారం చేయండని చెప్పి సిద్ధయ్య వృత్తాంతమును అతడినే చెప్పమన్నారు. స్వామి, నాది ముడుమాల గ్రామము. నా తల్లి తండ్రి దూదేకుల కులం వారైన అదంబి పీర్ సాహెబ్లు. నాకు సంసార జీవితం మీద విరక్తి పుట్టి నా తల్లిదండ్రులను వదిలిపెట్టి సమస్త ఐశ్వర్యములను వదిలేసి గురుదేవుల పాద సన్నిధికి వచ్చాను. నాలో ఏదైనా దోషం ఉంటే శిక్షించండి, అంతేకాని నన్ను వెళ్ళమనవద్దు అని సిద్ధయ్య తన కథను వారికి చెప్పాడు. అప్పుడు బ్రహ్మం గారు, నాయనలారా, పంచేంద్రియములకు లోనై అనేక వ్యామోహములతో వివిధ రోగాలతో బాల్య యవ్వన వార్ధక్య జరాభారములతో కృషించి నశించేది ఈ అశాశ్వత శరీరము. దీనిపై మమకారం పెంచుకుని ఇది నాది ఇది నీది అను మోహభ్రాంతి పెంచుకొని ఎక్కువ తక్కువలనే కుల మత పిచ్చి భ్రమ సద్గురు పద ధ్యాన తత్పరులకు తగదు. చిన్మయానంద అన్వేషకులకు లౌకిక డాంబికములు ఉండరాదు. నాయనలారా, అనేక యోనుల పుట్టి అనేక జన్మలెత్తిన నీవు ఏ జన్మ నీదని చెప్పగలవు? ఎప్పటికీ శాశ్వతం కాని ఈ జన్మ మీద మమకారం ఎందుకు? మమతలు పెంచుకొని అహంకారించడం ముక్తి మార్గానికి అడ్డు కాదా?
పరబ్రహ్మమే తప్ప అన్యమే లేని ఈ ప్రపంచంలో సిద్ధయ్య వేరు మీరు వేరు అని భ్రమ ఎందుకు? ఈ ప్రపంచం మీ సొంతమా? ఈ జన్మలు మీకు శాశ్వతములా? అతడిని పొమ్మనుటకు రమ్మనుటకు హక్కు లేని వారు అతడిని ఏమని దూషిస్తారు? కనుక భేదాభిప్రాయములు మాని అన్యోన్యులై ఉండండి అని సర్వమత సమసిద్ధ యోగమును వారికి ఉపదేశించారు బ్రహ్మం గారు. సిద్ధయ్య తల్లిదండ్రుల రాక. ముడుమాలలో సిద్ధయ్య కనిపించక అదంబి పీరుసాహెబులు పుత్రశోకంతో చాలా చోట వెదికారు. కొందరు బాటసారుల ద్వారా కందిమల్లయ్యపల్లె మఠంలో ఒక మహమ్మదీయుడు ఉన్నట్లు విని అతడు సిద్ధయ్యే అయి ఉంటాడని నిశ్చయించుకుని వారిద్దరూ కందిమల్లయ్యపల్లెకు వెళ్లారు. స్వామివారి పాదములు ఒత్తుతున్న తమ కుమారుడైన సిద్ధయ్యను చూచి వారు ఎంతో సంతోషించారు. అదంబి పీరు సాహెబుల రాకను గమనించి కూడా సిద్ధయ్య స్వామివారి పాదాల చెంత నుండి కదల్లేదు. అంతటా స్వామివారి సైగలతో వారే స్వామివారి చెంతకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ సిద్ధయ్యతో ఇలా చెప్పారు: నాయనా సిద్ధయ్య, కన్న తల్లిదండ్రులమైన మమ్మల్ని కాదని చెప్పా పెట్టకుండా నువ్వు ఇట్లా ఎందుకు వచ్చావు? లేక లేక పుట్టిన నీపైనే మా ప్రాణాలన్నీ పెట్టుకుని బతుకుతున్నాము. నువ్వు ఏమైపోయావో, ఎక్కడికి వెళ్ళావోనని నేను మీ అమ్మ వెతకని చోటు లేదు, చూడని నూతులు నదులు లేవు. మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టడం నీకు భావ్యమా? రా నాయనా, మన ఇంటికి వెళదామని అతడిని పిలిచారు. అంతటా సిద్ధయ్య చిరునవ్వుతో, పుణ్య దంపతులారా, బ్రహ్మ విద్యను గురువు వద్ద నేర్చుకోవటానికి వచ్చిన నన్ను మళ్ళీ సంసార కూపంలోకి లాగవద్దు. మీరు అశాశ్వతమైన ఈ శరీరములపై మమకారాన్ని వదిలిపెట్టండి. ఆ దేవుడు ఒక్కడే మనకు దిక్కు అని తెలుసుకుని భయభక్తులతో మెలగండి. అంతేకాని అజ్ఞానమును పోగొట్టే జ్యోతిర్మయమైన పరమాత్మను గుర్తించే బ్రహ్మ విద్యను నేర్చుకోవటానికి వచ్చిన నన్ను మీ ప్రేమానురాగాలతో బంధించి పామర వ్యాసంగములో ముంచి కర్మబద్ధుణ్ణి చేయుట తల్లిదండ్రులైన మీకు తగదు అని చెప్పాడు ప్రశాంత చిత్తంతో. నాయనా, మనం ముస్లిములం. మహమ్మదీయ మతమును కాదని హిందూ మతమును స్వీకరించుట నీకు తగునా? అల్లాను కాదని హిందూ దేవతలను ఆశ్రయించుట నీకు తగునా? మనకు మక్కా మదీనా పుణ్యక్షేత్రములున్నాయి. బోధన చేయడానికి పైగంబరులు, ఫకీరులు, హకీములు ఉన్నారు కదా. మరి నువ్వెందుకు ఈ హిందూ మతాన్ని ఆశ్రయించావు అని ఆ అదంబి పీరు సాహెబులు బాధతో వాపోయారు. వారి మాటలకు సిద్ధయ్య నవ్వుకుని వారికి ఇలా చెప్పాడు: సర్వేంద్రియములకు అతీతమైన జీవుడికి వయస్సుతో సంబంధం లేదు. నా దేవుడను ప్రసక్తి లేదు. సర్వేశ్వరుడు అందరికీ ఒక్కడే. ఆయనని ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వారు నామరూపాలతో భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారు, సంబోధిస్తారు. ఆభరణాలు వేరైనా సువర్ణం ఒక్కటి కాదా? స్వర్ణమే లేని ఆభరణాలని ఎలా పొందుతాము? అలాంటి స్వర్ణమూర్తినే వెదకాలి, గుర్తించాలి, ఆశ్రయించాలి. దానికి గురుపాద సేవ ఒక్కటే మార్గం. తనని తాను తెలుసుకునే జ్ఞానం నేర్పేదే గురూపదేశము. నన్ను నేను తెలుసుకొనుటకే స్వామివారి పాదాలను ఆశ్రయించాను. ప్రపంచ మాయలకు లొంగను. వ్యామోహంతో యాతనలు, యాతనలతో దుఃఖాలు, దుఃఖంతో అశాంతి తెచ్చుకొని నా జీవితాన్ని దుఃఖమయం చేసుకోలేను. నన్ను క్షమించండి, నేను మీ వెంట రాను అని నిశ్చయంగా తెలిపాడు సిద్ధయ్య. తన తండ్రికి భక్తిని బోధించిన సిద్ధయ్య: నాయనా, నీకు పెళ్లి చేసి నీకు సంతానం కలిగితే మన వంశం వృద్ధి చెందుతుందని ఆశపడ్డాము. మా ఆశలు అడియాశలు చేశావా? అన్నాడు పీరు సాహెబు దుఃఖంతో. పుత్రశోకంతో బాధపడుతున్న తండ్రితో సిద్ధయ్య: బాబా, వ్యామోహాన్ని విడిచిన వాడే మోక్షగామి అవుతాడు. నువ్వు ఒక్క విషయం ఆలోచించు. నాకన్నా పెద్దవాడివైన నువ్వు జీవితాన్ని ఎంతో చూశావు. ఆశాపాశంతో, రేపన్న భ్రమతో బ్రతికేదే కదా జీవితము. అలాంటి రోజులు ఎన్ని గడిచినా మరో రేపటికే ఆశ వాయిదా పడుతుందే కానీ ఆశ తీరేది కాదు. ఆశను వదిలిపెడితేనే స్థిరత్వము కలిగి జ్ఞానము సిద్ధిస్తుంది. జ్ఞానం సిద్ధిస్తేనే విశ్వ విరాట్ స్వరూపుని దర్శనం కలుగుతుంది. కామితములు ఎప్పటికీ తీరునవి కావు. కనుక కోరికలతో, అశాంతితో జీవితమును అనిశ్చితం చేసుకోవద్దు. సంసార బంధనంలో చిక్కుకున్న మానవుడికి ముక్తి అనే చెట్టు నీడే సేద తీరుస్తుంది. ఆ నీడలో సుఖమును పొందుటే జీవిత పరమార్థము. పూజ్యులారా, సకల సద్గుణ విరాజితుడు, భగవత్ స్వరూపుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన నాకు గురువుగా లభించాడు. ఆయన ఆశ్రమంలో పరమార్థమును అన్వేషించి బ్రహ్మస్వరూపములో ఐక్యము కావాలనుకుంటున్నాను. నీది నాది అను మోహములను త్యజించిన నా మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉన్నది. కనుక నా మార్గానికి నన్ను వదిలేసి దయ ఉంచి మీ దారిన మీరు ఇంటికి వెళ్ళండి అని వారికి నచ్చచెప్పి పంపించాడు సిద్ధయ్య.
ఆదంబి పీరు సాహెబుల గుండె రాయి చేసుకొని గృహోన్ముఖులయ్యారు. సిద్ధయ్యను ప్రశ్నించిన స్వామివారు, సిద్ధయ్య తన తల్లిదండ్రులను ముడుమాలకు పంపించిన తరువాత ఆరాధనా భావంతో స్వామివారికి నమస్కరించి ఆయన దగ్గర నిలబడి స్తోత్రం చేస్తుండగా స్వామివారు ప్రసన్నంగా చూస్తూ, నాయనా సిద్ధ, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని నా దగ్గర ఎందుకున్నావయ్యా? నువ్వు మతభ్రష్టుడవయ్యావని వారు బాధపడుతున్నారు. వారి వెంట వెళ్ళి వారు చూచిన కన్యని వివాహం చేసుకుని గృహస్థ ధర్మమును పాటించి వంశమును వృద్ధి చేయడం నీ విధి కాదా? నీ వలన నాకు అపవాదు వచ్చేటట్లు ఎందుకు ప్రవర్తించావు? వెంటనే నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల కోరిక తీర్చు అని స్వామి వారు కావాలనే కఠినంగా మాట్లాడారు. సిద్ధయ్య ఏమాత్రం చలించకుండా వినయంతో చేతులు జోడించి, స్వామి, సర్వమెరిగిన మీరే సర్వసంగ పరిత్యాగినైన నాకు వ్యామోహాలను గురించి ఎందుకు ఉపదేశిస్తున్నారు? నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? ఏ జన్మపుణ్యమో కానీ మీ వంటి సద్గురువును పొందగలిగాను. ఎవరేమన్నా నేనెన్ని కష్టాల పాలైనా నా మనసు చలించదు. ఇక నా జీవితాంతం వరకు మీ పాదముల దగ్గరే ఉంటాను, కానీ సంసార బంధంలో చిక్కుకోను. నన్ను అనుగ్రహించి యోగ జ్ఞానమును ప్రసాదించండి అని ప్రార్థించాడు. స్వామివారు మందహాసం చేసి, అనితర సాధ్యము అతి రహస్యము అయిన బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్న నీవు పసివాడవు. దానిని సాధించడం నీ వల్ల కాదు. నీ శరీరాన్ని ఎందుకు హింసిస్తావు? నా మాటలు విని ఇంటికి వెళ్ళు, పెళ్లి చేసుకుని సుఖపడు అని మరలా స్వామి చెప్పారు. అప్పుడు సిద్ధయ్య దుఃఖంతో, స్వామి, పురుష అవతారుడవైన నీవే నన్ను కాదంటే నాకు దిక్కు ఎవరు అని విలపించాడు. అంతటా స్వామివారు, సిద్ధ, త్రయోదశ గుణాల్ని విడిచి పెట్టలేక మాయను ఛేదించలేకపోతున్నారు మానవులు. పసివాడవైన నీవు చరాచరములందు నిండియున్న పరమశివ యోగానుభవము ఎలా పొందుతావు? పరం జ్యోతిని ఎలా చూస్తావు? ఆ తేజమును నువ్వు భరించలేవు, దానిలో ఐక్యము కాలేవు. నా మాట విని మీ ఇంటికి వెళ్ళిపో. మహమ్మదీయుడైన నీవు హిందూ మతము ఆశ్రయిస్తే మహమ్మదీయ రాజులతో నాకు అపవాదు వస్తుంది. నీ వలన ఈ రెండు మతములకు ఎందుకు వైరము కలుగజేస్తావు అన్నారు. దానికి సిద్ధయ్య విలపిస్తూ, స్వామి, నన్నెందుకిలా పరీక్షిస్తారు? మీరెన్ని చెప్పినా ఈ జన్మ మీ సేవకే, ఈ తనువు మీదే. ఏమి చేస్తారో, ఎలా నన్ను ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. ఇందరు శిష్యులలో నేనొక్కడినే మీకు భారమయ్యానా అని విలపించాడు. తమ పరీక్షకి నిలబడి నెగ్గిన సిద్ధయ్య వైపు స్వామివారు వాత్సల్యంగా చూస్తూ, నాయనా సిద్ధ, నీ భక్తి అపారము. నిర్మల హృదయుడవైన నీకున్న గురుభక్తికి నేను ముగ్ధుడయ్యాను. ఇక భయ సంకోచాలు మాని స్వేచ్ఛగా నీవు ఈ మఠములో ఉండవచ్చు అని అభయమిచ్చారు. సిద్ధయ్య ఆనందోత్సాహాలతో స్వామివారి పాదాలను కళ్ళకద్దుకుంటూ, ధన్యుణ్ణి స్వామి అంటూ అంజలి ఘటించాడు. అంతటా స్వామివారు సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం ఇవ్వడానికి ఉపక్రమించారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 15వ రోజు పారాయణం సంపూర్ణం.